హలో గాయ్స్, వెల్కమ్ టు ఏషియా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. నిన్న కెప్టెన్సీ టాస్క్లో ఎవరెవరు కావాలి అనే వాళ్ళు సంజన వీళ్ళందరూ టెండెంట్స్ అందరు కలిసి ఓనర్స్ని ఎంచుకుంటారు. ఎవరిని భరణి గారిని మనీష్ని డెమాన్ని ఎంచుకుంటారు. ఓకే, ఆడ ఫుల్ గొడవలైనా నేను ఫుల్ గొడవల గురించి వేరే షర్ట్లు చెప్తాను. అయితే వీళ్ళందరూ కలిసి ఒక ఓనర్ని ఎంచుకోమంటే ఇమాన్యుయల్ని ఎంచుకుంటారు. ఇమాన్యుయల్ని ఎంచుకున్నాక గేమ్ గురించి మాట్లాడదాం. రీతు సంచాలక్ అయినప్పుడు ఆడ డమన్ పవన్ ఉన్నప్పుడు రీతు ఎవరిని గెలిపిస్తుందో మనకు అందరికి తెలిసిందే. డమన్ పవన్ ఉన్నప్పుడు రీతు డమన్ పవన్ గెలుస్తుంది. ఫస్ట్ రంగు పడుద్ది అంటే ఎవరి సెట్లో ఇది మన ప్రతి ఇయర్లో ప్రతి దాంట్లో ఉంటుంది రంగు పడుద్ది టాస్క్. అయితే ఫస్ట్ ఎవరు ఎలిమినేట్ అయ్యారు? మనీష్ ఎలిమినేట్ అయ్యాడు. మనీష్ పోయిన తర్వాత భరణి గారు ఎలిమినేట్ అయ్యారు. భరణి గారు ఎలిమినేట్ మాత్రం భరణికి అన్యాయం చేసిందని నేను చెప్తాను. రీతు నిజం ఘోరం. ఆయన షర్ట్ ఇట్లా లేపినా ఆయన ఎలిమినేట్ చేసిండు. తర్వాత రీతు ఇద్దరు ఉన్నారు. ఎవరెవరు? ఇమాన్యుయల్, కామన్ మ్యాన్స్. ఈ ప్రియా వీళ్ళ నోరు లేకుండా ఊరికే అరుస్తుంటూనే ఉంటారు. ఆ పిల్లలు ఎందుకు అరుస్తారో అర్థం కాదు. అయితే కామన్ మ్యాన్స్ సెలబ్రిటీస్ వర్సెస్ కామన్ మ్యాన్స్ అని అరుస్తుంటారు. డోంట్ స్టాప్ అని మాట్లాడతారు. ఎవరు మాట్లాడదని రీతు అరుస్తుంటారు. రీతు అరిసిన తర్వాత వీళ్ళిద్దరు గేమ్ బాగా ఆడతారు. అట్లనే డమన్ సూపర్ నైస్ బాగా ఆడిండు. కానీ భరణి గారిని ఎలిమినేట్ చేసేది కాకుండానే నాకు రీతు అనిపించింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. కానీ భరణి గారిని ఎలిమినేట్ చేయడం వల్ల తప్పు, అది రీతు మాత్రం ఫెయిల్ అయింది. కానీ డెమన్ పవన్ని కావాలని కెప్టెన్ చేసిందని అనిపించింది.